నమస్తే అండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ కామన్‌గా చూసే టాపిక్ యాక్ని, పింపుల్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో, ఈ పింపుల్స్ అనేవి జనరల్‌గా ప్యూబర్టీలో చూస్తామన్నమాట. అడాలసెంట్ ఏజ్ గ్రూప్‌లో. ఎందువలన అంటే హార్మోనల్ చేంజెస్, ఆండ్రోజెన్ మేల్ హార్మోన్ సర్జెస్ జరుగుతాయన్నమాట. మేల్స్‌లో గాని, ఫీమేల్స్‌లో గాని సేమ్ రీజన్. ఇవి ఎట్లా ఫార్మ్ అయితాయంటే పైలోసెబేషియస్ యూనిట్ అని ఉంటది. మన చర్మం లోపల స్వెట్ గ్లాండ్స్ పక్కన సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఓవర్‌గా సీబమ్ ప్రొడ్యూస్ చేయడం వలన, ఈ పైలోసెబేషియస్ యూనిట్స్ బ్లాక్ అయిపోవడం వలన బ్యాక్టీరియా క్యూటిఫార్మ్ యాక్ని అనే బ్యాక్టీరియా అట్రాక్ట్ అవుతుందనమాట. అది దానివల్ల ఇన్‌ఫ్లమేషన్ అయ్యి అక్కడ పింపుల్స్ లాగా ఫార్మ్ అవుతుందనమాట. ఇవి చిన్న చిన్న పింప్యూల్స్ అంటే పాప్యూల్స్, పస్ట్యూల్స్ అంటే పస్ ఫిల్డ్ పాప్యూల్స్ లాగా పెద్ద పెద్ద కామెడోన్స్ లాగా కూడా తయారవుతాయి. ఇవి ఫేస్ పైన, అప్పర్ చెస్ట్, బ్యాక్, షోల్డర్స్ పైన కనబడతాయి. దీనికి మెయిన్‌గా రీజన్స్ హార్మోనల్ సర్జెస్, ఇంకా జెనెటిక్ రీజన్స్ గూడా. డైట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. డైరీ ప్రొడక్ట్స్ టూ మచ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి పింపుల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. జంక్ ఫుడ్స్ గూడా చాలా మెయిన్ కల్ప్రిట్ అనమాట. ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్, ఎక్కువ షుగర్ డైట్ తీసుకునే వాళ్ళకి కూడా ఇవి కామన్‌గా వస్తా ఉంటాయి. షుగర్ స్పైక్స్, ఇన్సులిన్ స్పైక్స్ రావడం వలన ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ప్రాలిఫరేట్ అవుతదనమాట. స్ట్రెస్ అండ్ నిద్రలేమి, స్లీప్ తక్కువ ఉండడం వలన కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ ప్రివెన్షన్ వరకొస్తే ఫేస్‌కి మనం యూజ్ చేసే సోప్స్ జెంటిల్ సోప్స్ అంటే ఎక్కువ కాన్సంట్రేటెడ్ సోప్స్ యూజ్ చేయకపోవడం బెటర్. ట్వైస్ డైలీ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇంకా మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకుంటే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ దొరుకుతాయి. అవి అప్లై చేసుకోండి. అండ్ పిల్లో షీట్స్ ఉంటాయి కదా! వీక్లీ చేంజ్ చేసుకోండి. ఆహ్, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత స్వెట్ వస్తది కదా! అది వెంటనే ఫేస్ వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. షుగర్స్ తక్కువ తినాలి. నిద్ర అండ్ స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోవాలనమాట. హోమ్ రెమెడీస్ వరకు వస్తే అలోవెరా క్రీమ్స్, అలోవెరా జెల్స్ దొరుకుతాయి. అవి కొంత మేరకు హెల్ప్ చేస్తాయి. ఇంకా ఎక్సెస్ ఆయిల్ అంటే ఫేస్ పైన గానీ, ఈవెన్ స్కాల్ప్ పైన గానీ లిమిటెడ్‌గా యూజ్ చేసుకోవాలనమాట. దానివలన పింపుల్స్ తక్కువవుతాయి. అండ్ పింపుల్స్ మెయిన్‌గా ఉన్నప్పుడు పికింగ్ అనేది చేయకూడదు. చాలామంది పిక్ చేస్తారు. దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తది. మార్క్స్ తయారవుతాయన్నమాట. ఇక ట్రీట్మెంట్ వరకొస్తే మైల్డ్, మోడరేట్, సివియర్ కేసెస్ ఉంటాయి. మైల్డ్ అంటే సింపుల్‌గా ఫేస్ పైన లిమిట్ అయ్యి చిన్న ఒక 4, 5 పింపుల్స్ ఉండడం అన్నమాట. దానికి టాపికల్ అంటే క్రీమ్స్ లాగా దొరుకుతాయి. టాపికల్ రెటినాయిడ్స్, ఇంకా క్లిండామైసిన్ యాంటీబయోటిక్ క్రీమ్స్ దొరుకుతాయన్నమాట. అవి ఒక 2 వీక్స్ నుంచి 4 వీక్స్ యూజ్ చేయొచ్చు. తగ్గుతాయి. మోడరేట్ కేసెస్‌లో డాక్సిసైక్లిన్ అనే యాంటీబయోటిక్ యూజ్ చేస్తామన్నమాట. 3 మంత్స్ వరకు మాక్సిమం ఇవ్వచ్చు. అండ్ సివియర్ కేసెస్‌లో పెద్ద పెద్ద కామెడోన్స్ ఉన్నప్పుడు ఓరల్ ఐసోట్రెటినోయిన్ అనే మెడికేషన్ యూజ్ చేస్తాము. డాక్టర్ పర్యవేక్షణలో యూజ్ చేయాలి. థాంక్ యూ వెరీ